ఇవాళ రాత్రి ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఉంటుందా అని ఎలా ఎన్డీటీవీ ప్రాఫిట్ యాంకర్ షేర్ చేశారు కదా. దీనొక్కరే కాదు, సోషల్ మీడియాలో చాలా మంది ఇవాళ రాత్రి యుఎస్ ఇండియా రిలేటెడ్ ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఉంటుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇవాళ మార్కెట్ పెరిగింది కూడా, స్టాక్ మార్కెట్ పెరిగింది కూడా అందుకే అనుకుంటున్నారు. దీని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత ట్రంప్ మళ్ళీ హద్దు మీరి యుఎస్ ఫెడ్ చైర్మన్ పవల్ గారు రిలేటెడ్ గా ఇంకంతకంటే దిగజారి మాట్లాడని మాటలన్నీ మాట్లాడారు. తనేం మాట్లాడారో అని మీకు చెప్పాలని కాదు, ఇలా తను చేస్తూ పోతే ఫెడ్ ఒక ఇండిపెండెన్సీ, సెంట్రల్ బ్యాంక్ ఒక ఇండిపెండెన్సీ క్వశ్చన్ లోకి వెళ్ళినప్పుడు డాలర్ ఇండెక్స్ ఇంపాక్ట్ అవుతుంది, ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇంపాక్ట్ అవుతాయి, తద్వారా అది యుఎస్ మార్కెట్స్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి నాట్ జస్ట్ ట్రంప్ ఏమన్నారు అదొకటే కాదు, యుఎస్ రిలేటెడ్ గా ఇదిగోండి డేటా పాయింట్స్ ని చూడండి. వీటిల్ని కూడా మనం మాట్లాడుకుంటూ కమింగ్ టైమ్స్ లో యుఎస్ గవర్నమెంట్ కి అండ్ అక్కడ ఫెడ్ రిలేటెడ్ గా, సెంట్రల్ బ్యాంక్ రిలేటెడ్ గా ఉంటున్న కాన్ఫ్లిక్ట్ ఎలా రైజ్ అయ్యే అవకాశం ఉందనేది కూడా డిస్కస్ చేసుకుంటూ యుఎస్ రష్యా సీక్రెట్ ఒప్పందంలోకి వెళ్తున్నాయని, యుక్రెయిన్ పై ప్రెషర్ రాబోతుందనేలా కూడా కొన్ని వార్తలు మనకు కనిపిస్తున్నాయా. అలాగే ట్రంప్ 200 ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా టారిఫ్ ఎగ్జామ్షన్ ఇచ్చారని, ఇప్పుడు ఇండియాకి సంబంధించిన అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ యుఎస్ కి పంపించొచ్చని, రిలీఫ్ ఇండియాకి యుఎస్ గవర్నమెంట్ ఇస్తుందని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్ గా చెప్పాను కదా, జపాన్ నుంచి మునిపెన్నడు రానంత విధంగా ఈవెన్ 2020 వైరస్ రిలేటెడ్ గా ఆ పాయింట్ లో వాళ్ళ ఎకానమీకి ఇచ్చిన బెనిఫిట్ కంటే కూడా ఇప్పుడు 17.7 ట్రిలియన్ డైరెక్ట్ గా, 2.7 ట్రిలియన్ యెన్ ఇండైరెక్ట్ గా త్రూ ట్యాక్స్ కట్స్ ద్వారా ఫైనల్ గా 21.3 ట్రిలియన్ యెన్ మన ఇండియన్ రూపీస్ లో చూస్తే అక్షరాల 12 లక్షల కోట్ల దగ్గరగా ప్యాకేజ్ జపాన్ వాళ్ళైతే ఇవ్వనున్నారు. అది రేపే ఆమోదంలోకి వెళ్తుందనేలా కూడా డేటా ఉంది. కాబట్టి దీన్ని మాట్లాడుకుంటూ ఎన్విడియా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అండ్ మార్కెట్ బాగా పెరుగుతుందన్న ప్రతిసారి సెబీ రిలేటెడ్ గా ఏదో ఒక అప్డేట్ ఎఫ్ఎన్ఓ పరంగా వస్తూ ఉంటుంది కదా, అలా ఇంకొక అప్డేట్ సెబీ దగ్గర నుంచి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పరంగా రాబోతుందనేలా కూడా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. వాటిల్ని అండ్ ఇవాళ నైట్ రాబోతున్న కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నిటిని మాట్లాడుకుంటూ, మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు మార్కెట్ పెరుగుతున్నా మన పోర్ట్ఫోలియోస్ పెరగట్లేదు, మార్కెట్ ఏమో పెరుగుతుంది పోర్ట్ఫోలియోస్ ఏమో పడుతున్నాయి, అది మీకు అర్థం కావాలంటే ఈ చార్ట్ మీకు అర్థం కావాలి. ఇది కూడా మాట్లాడుకుంటూ ఫర్దర్ మార్కెట్ డేటాని మాట్లాడుకుంటూ వాళ్ళ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ అయితే ఎన్డీటీవీ ప్రాఫిట్ యాంకర్ శరత్ దుబే గారు తన రిలేటెడ్ గా చాలా వరకు పోస్టులు మీకు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. తను ఏమంటున్నారంటే ఇవాళ యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ ఇండియా టైమింగ్ లో ఈవినింగ్ లో ఉండబోతుందా అని ఇలా క్వశ్చన్ మార్క్ అయితే పెడుతున్నారు. మోస్ట్ ఆఫ్ ద యుఎస్ కి సంబంధించిన అనౌన్స్మెంట్స్ అన్ని కూడా మన ఇండియా టైమింగ్ లో నైటే జరుగుతూ ఉంటాయి, అక్కడ వాళ్ళకి మార్నింగ్ అదప్పుడు. సో ఆ లెక్కన ఇవాళ నైట్ మనకి అనౌన్స్మెంట్ ఉంటుందా, ఇన్ఫాక్ట్ ఉంటుందనే వాళ్ళ మార్కెట్ పెరిగిందని కూడా ట్విట్టర్ లో చాలా హ్యాండిల్స్ నుంచి కూడా వాళ్ళ పోస్టులు అయితే నాకు కనిపించాయి. బట్ దీనొక్కరే మెయిన్ మీడియా ఛానల్, యాదాని గ్రూప్ కి సంబంధించిన మీడియా ఛానల్ కి సంబంధించిన యాంకర్ కాబట్టి, ఎన్డీటీవీ ప్రాఫిట్ ఒక యాంకర్ కాబట్టి తనది మనం హైలైట్ చేసి చూస్తున్నాం. బట్ దానికి వచ్చిన కామెంట్స్ చూస్తే బై ద రూమర్స్ సెల్ ద న్యూస్ అని, ఇఫ్ ఐ గో ఇన్ టు కోమా, నేను 10 years కోమాలోకి వెళ్ళిన తర్వాత కూడా నా ఫస్ట్ క్వశ్చన్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరిగిందా అని. అండ్ ఈవెన్ నాకు ఆ డౌట్ వస్తే ఆ పక్కనే నర్స్ ఉండి సార్ ఇది ఇవాళ నైట్ అనౌన్స్ అవుతుందంటనే చెప్తుంది. ప్రతిసారి ఇది అనౌన్స్ అవుతుంది అని అంటున్నారు కానీ ఈ ట్రేడ్ డీల్ అనౌన్స్ అవ్వట్లేదని ఎలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇవాళ నైట్ యుఎస్ ప్రెస్ సెక్రటరీ ఉంటారు కదా, వాళ్ళది 8 PM కి ఇండియన్ టైమింగ్ లో మీటింగ్ ఉంది, మీడియా ఒక మీటింగ్ ఉంది. ప్రాబబ్లీ అందులో అడుగుతారేమో క్వశ్చన్, ఇండియా రిలేటెడ్ గా రష్యన్ ఆయిల్ పర్చేసెస్ తగ్గాయి, యుఎస్ నుంచి కొంటున్నారు కూడా, మరి ఎందుకు అడిషనల్ 25% టారిఫ్ అని. అక్కడ ఏదైనా ఆన్సర్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు లాజికల్ గా. చూద్దాం, ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంటే ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్ లోనే నేను మీకు దాన్ని షేర్ చేస్తాను. బట్ గుర్తుంచుకోండి, ఇవాళ ఒకవేళ అనౌన్స్మెంట్ ఉంటే మార్కెట్ మంచిగానే రియాక్ట్ అవుతుంది, అది యాక్చువల్లీ పెండింగ్ పాజిటివ్ మిగతా పాజిటివ్స్ అన్నింటినీ ట్రిగ్గర్ చేయడానికి. బట్ ఇది మార్కెట్ లో ఆల్మోస్ట్ అయిపోతుంది, ఖచ్చితంగా ట్రేడ్ డీల్ జరుగుతుందని ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రష్యా దగ్గర నుంచి ఆయిల్ మనం కొనడం తగ్గించామన్నప్పుడు యుఎస్ నుంచి డబల్ చేసాం, క్రూడ్ ఆయిల్ కొనడానికి డబల్ చేసాం. రీసెంట్ గా మెగా గ్యాస్ డీల్ ని కూడా యుఎస్ తో కుదుర్చుకోవడం జరిగింది. సో ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ట్రేడ్ డీల్ జరుగుతుందనే మార్కెట్ అనుకుంటుంది. ఫైనలీ అనౌన్స్మెంట్ కూడా మంచిదే మార్కెట్ కి, బట్ ఎక్స్పెక్టెడ్ పాజిటివ్, అది సర్ప్రైజ్ పాజిటివ్ కాదు. నెక్స్ట్ అమెరికా గురించి మాట్లాడాలి. ఫెడ్ చైర్మన్ పవల్ గారు రిలేటెడ్ గా, అంటే ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ గారు ఎలానో అక్కడ యుఎస్ కి సంబంధించి ఫెడ్ చైర్మన్ పవల్ గారు అలాగా తన రిలేటెడ్ గా చాలా డిగ్రేడ్ చేస్తూ కామెంట్స్ అక్కడ యుఎస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, ట్రంప్ దగ్గర నుంచి వినిపిస్తూ ఉన్నాయి. అదేంటో నేను మీకు ముందు చెప్తాను, తర్వాత ఆడియోని ప్లే చేస్తాను, వీడియోని ప్లే చేస్తాను. తర్వాత అసలు జరుగుతున్న సినారియోకి ఎలాంటి ఇంపాక్ట్ కమింగ్ మంత్స్ లో ఉంటుంది. బికాస్ 3 months లో ఫెడ్ చైర్మన్ గారు ఎలాగో వెళ్ళిపోతారు, తన టర్మ్ కంప్లీట్ అవుతుంది. బట్ దెన్ దాని తర్వాత వచ్చే చైర్మన్ ట్రంప్ ఒక చేతుల్లో ఉంటే దెన్ మార్కెట్స్ దాన్ని ఎలా చూస్తాయి, ఇండిపెండెన్సీ లేకపోతే మార్కెట్స్ దాన్ని ఎలా చూస్తాయి అనేది బిగ్ క్వశ్చన్. దాని రిలేటెడ్ గా ఇంకా ఫర్దర్ డేటా కూడా ఉంది, ఇమేజెస్ ని చూడండి, వీటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో తను ఏమంటున్నారంటే, స్కాట్ బెసెంట్ ఉన్నారు కదా అక్కడ ట్రెజరీ సెక్రటరీ ఉన్నారు కదా యుఎస్ కి సంబంధించి, తనది ఉద్దేశించి మాట్లాడుతూ ఈ జెరోమ్ పవల్ కి బ్రెయిన్ పని చేయట్లేదు, కేవలం నువ్వు చెప్తున్నావు కాబట్టి తను వదిలేస్తున్నాను, లేకపోతే ఎప్పుడో ఫైర్ చేసావని. నేను ఫైర్ చేద్దాం అనుకున్న ప్రతిసారి సార్ ప్లీజ్ వద్దు, ఇంకో 3 నెలల్లో ఉంటాడు తను, 3 నెలలు వదిలేసే ఇండియాని. ఈ స్కాట్ నాతో అంతలా చెప్పాడు కాబట్టి అక్కడ
అక్కడ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పవెల్ ని వదిలేశాను, ఈసారి వడ్డీ రేట్లు కట్ చేయలేదా, ఖచ్చితంగా నేను పవెల్ మీద కాదు నీ మీద యాక్షన్ తీసుకుంటానని స్కాట్ బెసెంట్ కి చెప్పే ప్రయత్నం చేశారు. ఇదంతా ఎందుకంటే వీళ్ళు రిలీజ్ చేయాల్సిన డేటా రిలీజ్ చేయలేదు. అక్టోబర్ జాబ్స్ డేటా రిలీజ్ చేయాలా, చేయనని చెప్పేశారు. అండ్ అక్టోబర్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ చేయాలా, అది కూడా రిలీజ్ చేయనని చెప్పేశారు. సో అక్టోబర్ కి సంబంధించిన ఏ డేటా కూడా రిలీజ్ అవ్వదు నవంబర్ లో అని చెప్తే, మరి డిసెంబర్ లో 10th ఫెడ్ మీటింగ్ ఉండేది. డిసెంబర్ కి రావాల్సిన ఏ డేటా అయినా సరే ఫెడ్ ఒక మీటింగ్ తర్వాతే వస్తుంది. మరి వాళ్ళు ఏ డేటాని బేస్ చేసుకుని వడ్డీ రేట్లని కట్ చేయాలి, రిస్క్ చేసి కట్ చేయాలా? యాక్చువల్ గా రిస్క్ చేసి కట్ చేస్తారేమో ఒక చిన్న హోప్ ఉండేది మార్కెట్ కి. యాక్చువల్ ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఫెడ్ వాళ్ళు ఈ డిసెంబర్ 10వ తేదీన వడ్డీ రేట్లు కట్ చేస్తారు, సో దట్ అది స్టాక్ మార్కెట్ కి మంచిదని 94% ఎక్స్పెక్టేషన్ ఉండేది. ఇప్పుడు అది 29% కి పడిపోయింది. దానికి మెయిన్ రీజన్ వీళ్ళు ప్రాపర్ గా డేటాని రిలీజ్ చేయకపోతూ ఉండడం. ఒక క్వశ్చన్ మార్క్ ఎవరికి నచ్చదు, అది ఎవరికి నచ్చదు, మార్కెట్ కి నచ్చదు, ఫెడ్ వాళ్ళకి నచ్చదు. నెగిటివ్ అయినా కావాలి, పాజిటివ్ అయినా కావాలి. సో దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. క్వశ్చన్ మార్క్ ఉంటే డేటా వచ్చాక చూద్దాం అనుకుంటారు. సో వీళ్ళు డేటాని ప్రాపర్ గా రిలీజ్ చేయకపోతుండడం. నిన్న నైట్ రిలీజ్ అయిన ఫెడ్ మినిట్స్ లో కూడా కొంతమంది ఏమో రేట్ కట్ చేద్దాం అంటున్నారు, కొంతమంది ఏమో రేట్ కట్ వద్దంటున్నారు. డేటా వచ్చాక చూద్దాంలే, తొందర ఎందుకు, దాని తర్వాత చూద్దాం, జాన్ ఫెబ్ లో చూద్దాంలే, ఇప్పుడు ఎందుకు తొందర అని కొంతమంది అంటుంటే, ప్రెసెంట్ జాబ్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, డేటాను చూపిస్తాను, జాబ్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి, ఇప్పుడు రేట్ కట్ కావాలని కొంతమంది అంటున్నారు. బట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే డ్రాస్టిక్ గా పడిపోయి 29% ఉందంటే ఇప్పుడు మార్కెట్ లో రేట్ కట్ జరుగుతుందని. సో రేట్ కట్ ఒకవేళ డిసెంబర్ 10th జరిగితే అది బిగ్ సర్ప్రైజ్ పాజిటివ్ గా. సరే ఒకసారి ట్రంప్ ఏమన్నారో ఒకసారి ప్లే చేస్తాను, ఒకసారి వినండి. ఇది ఎందుకు వినిపించానంటే తను ఏ లెవెల్లో దిగి ప్రెసెంట్ అక్కడ ఉంటున్న ఇన్స్టిట్యూషన్స్ ని, యుఎస్ ఫెడ్ ని ట్రీట్ చేస్తున్నారనేది అర్థం కావడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లోకి ఎంటర్ అయింది అనుకోండి, వ్యవస్థల్లోకి ఎంటర్ అయింది అనుకోండి, నమ్మకం అనేది తగ్గిపోతుంది, వచ్చే డేటా మీద తగ్గిపోతుంది, తీసుకునే యాక్షన్స్ మీద తగ్గిపోతుంది, ఓవరాల్ గా మార్కెట్స్ రిలేటెడ్ ఇన్వెస్టర్స్ యొక్క ట్రస్ట్ కూడా సన్నగిలుతుంది. ఇప్పుడు ఒకవేళ ట్రంప్ కమింగ్ టైమ్స్ లో వచ్చే కొత్త ఫెడ్ చైర్మన్ ని కంట్రోల్ చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు చేయించగలుగుతున్నాడు అంటే ద డాలర్ ఇండెక్స్ కి అక్కడ వాల్యూ అనేది పోతుంది. స్లోగా ట్రస్ట్ అనేది వీక్ అయి అక్కడ డాలర్ ఇండెక్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ తన ఇన్స్టిట్యూషన్స్ లోకి ఎంటర్ అయి తను కంట్రోల్ చేస్తున్నాడనే ఒకలా మీనింగ్ మార్కెట్ కి వెళ్తే దెన్ మార్కెట్స్ స్పెషల్లీ బాండ్ మార్కెట్స్ దాన్ని సీరియస్ గానే తీసుకుంటాయి. కాబట్టి ఇండిపెండెన్సీ కావాలి ఇన్స్టిట్యూషన్స్ కి, దాన్ని రెస్పెక్ట్ చేయాలి. గవర్నమెంట్ కూడా పవర్ లో ఉన్నారు కదా అని చెప్పి ఎటు పడితే అటు ఇన్స్టిట్యూషన్స్ ని మూవ్ చేయొద్దు. బట్ అది యుఎస్ చేసే ప్రయత్నం చేస్తుంది, గుర్తుంచుకోవాలి. ప్రెసెంట్ యుఎస్ కి సంబంధించిన ఫెడ్ చైర్మన్ పవల్ గారు కొన్ని నెలల్లో వెళ్ళిపోతారు, కానీ ట్రంప్ ఉండేది 2029 జనవరి వరకు, అంటే ఆ పాయింట్స్ వరకు. ఇంకా చాలా సంవత్సరాలు తను ఉంటారు. ఆ రోపు తను చెప్పినట్టే వేరే ఫెడ్ చైర్మన్స్ వింటూ తను ఏం చెప్తుంటే అదే చేస్తుంటే మాత్రం శానిటీ, దానికి ఉంటున్న వాల్యూ అనేది, ఫెడ్ కుంటున్న వాల్యూ అనేది పోతుంది. అది మార్కెట్స్ మాత్రం ఇనిషియల్ గా పాజిటివ్ గా తీసుకున్న రేట్ కట్స్ వచ్చేస్తాయేమో అని స్లోగా అది డాలర్ ఇండెక్స్ మీద, బాండ్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్రెసెంట్ యుఎస్ ఉంటున్న డెట్ కండిషన్ కి అది మంచిది కాదు. అండ్ ఒకసారి యుఎస్ కి సంబంధించిన డేటాని చెప్తానన్నాను కదా, ఒకసారి ఇక్కడ మీరు డేటా చూసారంటే యుఎస్ లో జాబ్ కట్స్ అక్టోబర్ రిలేటెడ్ గా చూస్తే 22 ఇయర్ హైలో ఉన్నాయి. ఇంత జాబ్ కట్స్ మీరు ఎప్పుడు చూసుండరు యుఎస్ లో. యాక్చువల్లీ ఆ డేటా వచ్చిన తర్వాతే ఖచ్చితంగా రేట్ కట్ ఉంటుంది ఈసారి అనేలా మార్కెట్ అనుకుంది, కానీ వీళ్ళు డేటాను రిలీజ్ చేయకపోతుండడం, ఇంకేం రేట్ కట్లే అని 94% ఉన్న ఎక్స్పెక్టేషన్ కంప్లీట్ గా ఆపోజిట్ కి టర్న్ అయిపోయింది. ఇంక ఉండదు, డేటా రాదు కాబట్టి వాళ్ళే ధైర్యంతో కట్ చేస్తారు. జాబ్స్ వీక్ గా ఉన్నాయి, కరెక్ట్, ఇన్ఫ్లేషన్ ఎక్కడ ఉంది, అది కనిపిస్తేనే డెసిషన్ తీసుకుంటారు. అది ఇన్ఫాక్ట్ ఎక్కువ ఉన్న డెసిషన్ తీసుకునే వాళ్ళేమో వీళ్ళు డేటా రిలీజ్ చేస్తుంటే. జాబ్ మార్కెట్ చాలా డిటోరియేట్ అవుతుంది రీసెంట్ టైమ్స్ లో, ఎప్పుడూ లేనంతగా. ఏ కారణంగా ఇంపాక్టే, బట్ రేట్ కట్లు చేస్తే కనీసం జాబ్ మార్కెట్ కొంత పెరుగుతుంది కదా. సో కాబట్టి జాబ్ మార్కెట్ వీక్ గా ఉంది కాబట్టి రేట్ కట్ మార్కెట్ చూడాలనుకుంటుంది. డేటా లేకపోతుండడం అలాంటివి ఏం జరగట్లేదు. అండ్ ప్రెసెంట్ డెట్ కండిషన్ కూడా యుఎస్ లో, అంటే సోవరిన్ లెవెల్లో, గవర్నమెంట్ లెవెల్లో కాదు, ఈవెన్ పబ్లిక్ లెవెల్లో కూడా అలర్ట్ స్టేజ్ లో ఉంది. క్రెడిట్ కార్డ్స్ కానీ, స్టూడెంట్ లోన్స్ కానీ, ఆటో లోన్స్ కానీ ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్ లో పీక్స్ కి అయితే వెళ్తూ ఉన్నాయి. అండ్ యుఎస్ రిలేటెడ్ గా ఎకానమీ కండిషన్ కూడా రీసెంట్ ఇయర్స్ లో ఎప్పుడూ లేనంతగా యుఎస్ యొక్క ప్రజల పరిస్థితులు కూడా వీక్ అవుతున్నాయనే డేటాస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో విత్ ఆల్ దిస్ డేటా యుఎస్ లో కొన్ని కంపెనీస్ యొక్క అవుట్ పర్ఫార్మెన్స్ తో ఎంటైర్ యుఎస్ అంతా గ్లోరిఫై అవుతూ మనకు కనిపిస్తుంది, కానీ అక్కడ కండిషన్స్ అయితే అంత బెటర్ గా లేవు. కొన్ని కంపెనీస్ అక్కడ మార్కెట్స్ నిలబెడుతున్నాయి. ఇండియా పరిస్థితి అది కాదు. ఇక్కడ మెజారిటీ కంపెనీస్ ఇండియన్ మార్కెట్ నిలబెడుతున్నాయి, బట్ అక్కడ అలా కాదు. కొన్ని కంపెనీసే Magnificent 7 స్టాక్స్ ఉన్నాయి కదా యుఎస్ కి సంబంధించి, అవి నిలబెడుతున్నాయి. అండ్ ప్రెసెంట్ ఉంటుంది చాలా డెలికేట్ కండిషన్స్ యుఎస్ఏ లో. దాన్ని ట్రంప్ ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి, ప్రెసెంట్ ఉంటున్న డెట్ లెవెల్స్ ని. కానీ తన ఫోకస్ అంతా కూడా ఎంతసేపటికి రేట్ కట్లు చేయించాలని ప్రెసెంట్ ఉన్న పవల్ గారి పైన అగైనెస్ట్ గానే కనిపిస్తుంది. అండ్ యుఎస్ లో ఉంటున్న ఇన్వెస్టర్స్ రీసెంట్ టైమ్స్ లో మంచి లాభాలు చూసినా వాళ్ళు గుండెలు చేతుల్లో పెట్టుకొని ఉండాలన్నమాట, ఏ టైంలో ఏం జరుగుతుందిరా బాబు అని. కానీ ఇండియన్ ఇన్వెస్టర్స్ కి ఆ పరిస్థితి లేదు. ఇక్కడ మార్కెట్లు పెరగకపోయినా, కొంత ఇరిటేట్ చేసినా, సడన్ గా పానిక్ అయిపోయి మార్కెట్ క్రాష్ అయిపోతుందా, అసలు ఏం జరుగుతుంది ఇండియాలో అనే ఒక వరి అవ్వాల్సిన థింగ్ లేదు. కాబట్టి కొంచెం మనం ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ చాలా మందికి ఇండెక్స్ లేమో ఆల్ టైమ్ హైలు కొడుతున్నాయి, లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కొన్ని పెరుగుతున్నాయి, మరి మా పోర్ట్ఫోలియోస్ ఎందుకు పెరగట్లేదు, మార్కెట్ పెరుగుతుంటే పోర్ట్ఫోలియో ఎందుకు డౌన్ అవుతుందని ఫ్రస్ట్రేషన్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటుంది. అది సహజమే, ఎందుకంటే
ఇక్కడ చూడండి, ఆ పై ఉన్న రెండు బ్లూ లైన్స్, కొంచెం డార్క్ ఒకటి లైట్ ఒకటి, ఆ రెండు లైన్స్ ఏంటంటే ఒకటి సెన్సెక్స్ ఇంకొకటి నిఫ్టీ. ఆ కింద ఉన్న ఎల్లో లైన్ ఏంటంటే స్మాల్ క్యాప్ అనమాట. సో లార్జ్ క్యాప్స్ స్పెషల్లీ ఇండెక్స్ లెవెల్లో బాగా పెరుగుతున్నాయి, స్మాల్ క్యాప్స్ ఏమో పడుతూ ఉన్నాయి. ఇదే మెయిన్ రీజన్. ఈవెన్ రీసెంట్ డేస్ లో కూడా, కొన్ని డేస్ బిఫోర్ కూడా చెప్పాను, కమింగ్ టైమ్స్ లో లార్జ్ క్యాప్స్ మెయిన్ సీట్ తీసుకుంటాయి, ఫ్రంట్ సీట్ తీసుకుంటాయి, స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ వెనక్కి వెళ్తాయి. వెనక్కి ఇన్ ద సెన్స్ బ్యాక్ సీట్ తీసుకుంటాయి. ఇది సర్టైన్ స్టేజ్ తర్వాత మళ్ళీ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ ఫ్రంట్ సీట్ తీసుకుంటాయి, తర్వాత లార్జ్ క్యాప్స్ బ్యాక్ సీట్ తీసుకుంటాయి. ఇది సైకిల్స్ లో మార్కెట్ లో జరుగుతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు మార్కెట్ పెరిగినట్టు ఇండెక్స్ లెవెల్ లో పెరిగి ఒక దగ్గర ఆగిపోతుంది. అక్కడ మీకు మెయిన్ గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలు పెరగవు. ఆ పాయింట్ లో మీకు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ మంచిగా పెరిగి పోర్ట్ఫోలియో లెవెల్లో రిటర్న్స్ ఇస్తాయి. బట్ ఈ సైకిల్స్ అన్ని రోజుల్లో మారిపో, కొన్ని వారాలు నెలల పాటు షిఫ్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి కొంత పేషెన్స్ గా మనం వెయిట్ చేయాలి. అండ్ లార్జ్ క్యాప్ లో అంటే కూడా నిఫ్టీ సెన్సెక్స్ లో అంటే కూడా అన్ని పెరిగిపోయాయి అనుకుంటాం. బ్యాంకింగ్ స్పేస్ మాత్రమే పెరిగింది. అందులో పిఎస్యు బ్యాంక్స్ రీసెంట్ టైమ్స్ లో మంచిగా పెరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో పడి ఈ యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ జరిగిపోతున్న ఎక్స్పెక్టేషన్ లో రీసెంట్ డేస్ లో పెరిగింది ఐటీ ఇండెక్స్. దానికి తోడు రిలయన్స్. ఈ బ్యాంక్స్ ఐటీస్ బ్యాంక్స్ ఎప్పుడో పెరిగాయి, మళ్ళీ పెరుగుతున్నాయి. దానికి తోడు ఐటీ స్ట్రాంగ్ రికవరీ ఇస్తుంది. ప్లస్ రిలయన్స్ యాడ్ అవుతుండడమే నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మనకి గ్రీన్ లో, లార్జ్ క్యాప్ స్పేస్ అంతా గ్రీన్ లో మనకి కనిపిస్తాయి. సో యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ ఇవాళ ఈవినింగ్ అనౌన్స్మెంట్ అవుతుందనేలా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉంది. కొన్ని ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కూడా ట్రంప్ టారిఫ్ ఎగ్జామ్షన్స్ ఇచ్చారని, ఇది ఇండియాకి సంబంధించిన అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ కి మంచిదని మీకు కొన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తుంది. బట్ అదంతా సీరియస్ ఇంపాక్ట్ మార్కెట్ రిలేటెడ్ గా క్రియేట్ చేసేది కాదు. ఎంటైర్ ట్రేడ్ డీల్ మనకి అనౌన్స్ అవ్వాలి. 50% టారిఫ్ ఉంది, అది కానీ 15% కి వస్తే చాలా బెటర్. ఇన్ఫాక్ట్ అది కూడా ఎక్కువే, లాస్ట్ టైమ్స్ మన మీద వేసిన దానికంటే ఎక్కువే. బట్ స్టిల్ మార్కెట్ కు ఒక గుడ్ రిలీఫ్ అయితే ఉంటుంది. దీంతో పాటు యుఎస్ రష్యా రిలేటెడ్ గా కూడా ఒక సీక్రెట్ డీల్ జరగబోతుందని, సీక్రెట్ పీస్ ప్లాన్ అనౌన్స్ చేస్తున్నారు రష్యా అండ్ యుఎస్ కలిసి. అందులో భాగంగా యుక్రెయిన్ కి సంబంధించిన కొంత భూభాగాన్ని, కొంత డిఫెన్స్ సిస్టమ్స్ ని రష్యాకి సబ్మిట్ చేసి, యుక్రెయిన్ తగ్గితే రష్యా కూడా తగ్గుతుంది. దాని కారణంగా ఈ యుద్ధం ఆగుతుందని ట్రంప్ అండ్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఇద్దరు కూడా ఒక ఒప్పందానికి వచ్చారని. అది యుక్రెయిన్ కి అయితే మంచిది కాదు, బట్ రష్యాకి ఫేవర్ గానీ ఈ డీల్ ఉందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ జపాన్ రిలేటెడ్ గా కూడా చెప్పాను కదా, $135 బిలియన్, లిటరలీ 12 లక్షల కోట్లకు సంబంధించిన డీల్ కమింగ్ టైమ్స్ లో అనౌన్స్మెంట్ లోకి వెళ్తుందనేలా మార్కెట్ లో అంచనాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ద క్యాబినెట్ ప్లాన్స్ టు అప్రూవ్ ప్యాకేజ్ ఆన్ ఫ్రైడే, రేపు. అండ్ దాన్ని బడ్జెట్ లోకి November 28 లోపు తీసుకొచ్చి, పార్లమెంట్ అప్రూవల్ కూడా ఎండ్ ఆఫ్ ద ఇయర్ లోనే తీసుకొచ్చి ఇది ప్రజల్లోకి ఇస్తారంటున్నారు. లోకల్ మీడియా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఒక్కొక్క చైల్డ్ కి 20,000 దగ్గరగా ఈచ్ ఫ్యామిలీకి ఇచ్చి ఇన్కమ్స్ ని ఇంప్రూవ్ చేసి, కన్సంప్షన్ రిలేటెడ్ గా ఏదైతే రీసెంట్ టైమ్స్ లో ప్రైజెస్ పెరిగాయో అది ప్రజల మీద భారం పడకుండా మనీతో, క్యాష్ తో, ఫిజికల్ స్టిమ్యులస్ తో మార్కెట్ ని సపోర్ట్ చేయాలని, ఐ మీన్ అక్కడున్న ఎకానమీని సపోర్ట్ చేయాలని అక్కడి ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇది ఒక బిగ్ కేస్ స్టడీ అవుతుంది. ఎందుకంటే వైరస్ పాయింట్ ఆఫ్ టైమ్ లో కూడా వాళ్ళు ఇంత ఫండింగ్ చేయలేదు. ఎకానమీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ ఫండింగ్. అండ్ ఈవెన్ ఎన్విడియా వాళ్ళ నెంబర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, మార్కెట్ లో చాలా మంది అనుకున్నారు ఎన్విడియా నెంబర్స్ ఈసారి వీక్ గా ఉంటాయని. చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ బీట్ అయ్యాయి. అండ్ కమింగ్ టైమ్స్ లో ఇంకా స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తామని ఇలా చెప్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎన్విడియా ఎక్స్ట్రాడినరీగా నెంబర్స్ ని పోస్ట్ చేసింది. రెవెన్యూ $57 బిలియన్ దగ్గరగా పోస్ట్ చేస్తూ, గ్రాస్ మార్జిన్ 73.6 దగ్గరగా నమోదు చేశారు. అండ్ గైడెన్స్ ని కూడా 63-62 దగ్గరగా బిలియన్ ఎక్స్పెక్ట్ చేస్తే $65 బిలియన్ దగ్గరగా వీళ్ళు జనవరి క్వార్టర్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ గైడెన్స్ ఇస్తూ, వాళ్ళ బ్లాక్ వెల్ చిప్స్ ఉన్నాయి కదా, అవి కంప్లీట్లీ సోల్డ్ అవుట్ అయిపోయాయని, వెరీ స్ట్రాంగ్ డిమాండ్ ఉందని వాళ్ళ ప్రొడక్ట్స్ కి. స్ట్రాంగ్ గా వాళ్ళ CEO కూడా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, స్టాక్ పెరిగింది. సో ఏఐ బబుల్, ఏఐ క్రాష్ ఏదైతే మనం వింటూ వస్తున్నామో, వీళ్ళ నెంబర్స్ అయితే అది చెప్పట్లేదు. స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ యాజ్ ఆఫ్ నో, ఏఐ రిలేటెడ్ గా స్ట్రాంగ్ బజ్ ఉంది, అలాగే డిమాండ్ కూడా బిజినెస్ లో ఉందనేలా వీళ్ళ నెంబర్స్ అయితే మనకి ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. అండ్ ఇవాళ యుఎస్ మార్కెట్స్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా కొంత బ్రీత్ తీసుకున్నాయి. అండ్ జపాన్ కి సంబంధించిన మార్కెట్ మాత్రం 3% దగ్గరగా పెరిగింది. వెరీ ఇంపార్టెంట్ డీల్ అనౌన్స్మెంట్ ఉందని చెప్పాను కదా, మార్కెట్స్ అయితే అక్కడ రియాక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఇన్ని డేస్ లో అక్కడ మార్కెట్స్ పడుతున్నప్పుడు మన మార్కెట్ పడలేదు, బట్ అక్కడ పెరుగుతుండేసరికి ఇవాళ మన మార్కెట్ బాగానే పెరిగింది. అండ్ FIS ఈ రీసెంట్ డేస్ లో కాన్స్టెంట్ గా సెల్లింగ్ చేస్తూ అడపాదడపా బై చేస్తున్నారు. అలానే నిన్న కూడా 1580 కోట్ల దగ్గరగా బై చేశారు. బట్ FIS షార్ట్స్ అలానే ఉన్నాయి 88% దగ్గరగా. సో విత్ వన్ పాజిటివ్ డేటా, మార్కెట్ స్ట్రాంగ్ గా పెరిగితే ఆ షార్ట్స్ కవర్ అవ్వాలి. వీళ్ళు ఎప్పుడు కవర్ చేస్తారో తెలియట్లేదు, కానీ సిగ్నిఫికెంట్ గా షార్ట్స్ అయితే అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఒకప్పుడు అలా కాదు, షార్ట్స్ మంచిగా ఉండి మార్కెట్ కొంత పెరిగితే చాలు షార్ట్ కవరింగ్ జరిగేది, ఇంకా మార్కెట్ పెరిగేది. కానీ ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది, ఇండెక్స్ లెవెల్లో షార్ట్స్ ఏం కవర్ అవ్వట్లేదు, అలానే ఉన్నాయి. సో విత్ సాలిడ్ పాజిటివ్ అప్డేట్, సడన్ గా మార్కెట్ పెరిగితే వీళ్ళు షార్ట్ కవరింగ్ లో ఇంకా మార్కెట్ ని పెంచే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మార్కెట్స్ ఆల్ టైమ్ హై కి నియర్ గా ఇవాళ వచ్చాయి. ఇవాళ వెళ్ళిన హై 26,247 కదా, నిఫ్టీ ఒక ఆల్ టైమ్ హై 26,277. జస్ట్ ఒక 20-30 పాయింట్ గ్యాప్ లో మనం ఆల్ టైమ్ హై అయితే ఇవాళ మిస్ అయ్యాం. ప్రాబబ్లీ అది రేపు గ్యాప్ అప్ లోనే కవర్ అయిపోతుంది. సో దట్ దాంతో September 27, 2024 ఏ హై అయితే మార్కెట్ ఫామ్ చేసిందో ఆ హైని, నిఫ్టీ హైని ఈసారి మన మార్కెట్ బీట్ చేస్తుంది, ఆల్ టైమ్ హైస్ కి అయితే వెళ్తుంది. బట్ నేను ఒప్పుకుంటాను, పోర్ట్ఫోలియోలో మనకు అలాంటి సెలబ్రేషన్స్ ఏ ఉండవు. బట్ ట్రస్ట్ మీ, ఇక్కడ నుంచి కొంత టైం తర్వాత నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ పెరగదు, అది అక్కడే ఉంటుంది, ఇన్ఫాక్ట్ పడుతుంది కూడా. బట్ పోర్ట్ఫోలియోలో స్టాక్స్
మనకి మంచి రిటర్న్స్ ని ఇస్తాయి. సైకిల్స్ మార్కెట్ లో ప్లే అవుతాయి. అది విత్ టైం మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి పోర్ట్ఫోలియో లెవెల్లో పెరగలేదని కూడా ఇరిటేషన్ మార్కెట్ రిలేటెడ్ గా ఉండద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, మనీ హేస్ట్ వెబ్ సిరీస్ ని చూసారా? ఇక్కడ ఇలాంటిదే మనకి బెంగళూరులో జరిగింది. 7 కోట్ల రూపాయలు సిఎంఎస్ ఏటీఎం వ్యాన్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి మేము గవర్నమెంట్ అఫీషియల్స్ అని చెప్తూ వెరిఫికేషన్ చేయాలని 7 కోట్ల రూపాయలని దాంట్లో నుంచి తీసి ఇన్నోవాలో పెట్టుకొని వెరిఫికేషన్ చేసి డబ్బులు ఇస్తామని చెప్పి ఇన్నోవాలో తీసుకువెళ్ళిపోయారు. ఆ ఇన్నోవా నెంబర్ అయితే ఇలా సీసీటీవీ కెమెరాల్లో రిపోర్ట్ అయింది. బట్ 7 కోట్ల డబ్బు అయితే చేజారిపోయింది. సడన్ గా వచ్చి ఆపి అఫీషియల్ డ్రెస్సెస్ లో ఇది మేము వెరిఫికేషన్ చేయాలి, సీజ్ చేస్తున్నాం, ఇది మేము తీసుకెళ్తాం, మీరు ఆఫీస్ కి వెళ్ళండి, మేము అక్కడ రిపోర్ట్ చేస్తాం అనేసరికి స్టాఫ్ కూడా నమ్మారట. బట్ పోలీసులు మాత్రం స్టాఫ్ ఒక ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా, వీళ్ళంతా కలిసి ఏమైనా ప్లాన్ జరిగిందా, అసలు దీని బ్యాక్ ఉంటున్నా ప్రాపర్ ప్లాన్ ఏంటనే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అండ్ నరేంద్ర మోడీ గారు 3 నెలల ఫ్రీ రీఛార్జ్ ప్రతి ఒక్కరికి ఇవ్వబోతున్నారు, రాష్ట్రంలో ఉండే వాళ్ళకి ఇవ్వబోతున్నారు. వాట్సాప్ లో ఇలా వైరల్ మెసేజ్లు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవి నిజాలు కాదనేలా పిఐబి ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు కూడా క్లారిఫికేషన్స్ ఇచ్చారు. స్పెషల్లీ రీసెంట్ బీహార్ ఎలక్షన్స్ లో అక్కడ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా అందరికీ కూడా 3 నెలల ఉచిత రీఛార్జ్ ని ఇస్తున్నారనేలా ఫేక్ డేటాను అయితే సర్క్యులేట్ చేశారు. కానీ అది నిజాలు కాదనేలా పిఐబి వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనీ కంట్రోల్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం సెబీ వాళ్ళు సింగిల్ స్టాక్ డెరివేటివ్స్ ని కాస్ట్లియర్ చేయాలని ప్రయత్నిస్తున్నారని, ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఒకవేళ ట్రేడ్ ఎవరైనా చేయాలనుకుంటుంటే వాళ్ళ రిలేటెడ్ గా మార్జిన్స్ ని పెంచి డిస్కరేజ్ చేయాలనే ఆలోచనలో సెబీ వాళ్ళు ఉంటున్నట్టు, క్యాలెండర్ స్ప్రెడ్ ని కూడా రిమూవ్ చేయాలని ఆలోచిస్తున్నారని. అంటే లైక్ ఒక ఆప్షన్ సెల్ చేస్తే మనకి ఎంతైతే డబ్బులు పడుతుందో అదే కొంత దూరంగా వెళ్ళి ఒక ఆప్షన్ బై చేస్తే, హెడ్జ్ చేస్తే ఆ స్ప్రెడ్ తో మనకి డబ్బులు తక్కువ అయిపోతుంది కదా. సెల్ చేసిన దాన్ని నేకెడ్ గా ఉంచకుండా ఇంకొంత దూరం వెళ్ళి బై చేస్తే ఏదైతే మార్జిన్ బెనిఫిట్ వస్తుందో దాన్ని తీసేయాలని చూస్తున్నారని. సో దట్ ట్రేడర్స్ తక్కువగా క్వాంటిటీస్ చేసి ఇంపాక్ట్ తక్కువగా ఉంటుందని. ఈవెన్ 2 డిఫరెంట్ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ గా క్యాలెండర్ స్ప్రెడ్ చేసినప్పుడు బెనిఫిట్ ఇస్తున్నారు, కానీ దాని రిలేటెడ్ గా కూడా రిమూవ్ చేయాలనే ఆలోచనలో ఉంటున్నట్టు. ఈవెన్ హెడ్జ్ చేస్తున్న ఫుల్ డబ్బులతోనే ట్రేడర్స్ ట్రేడ్ చేసేలా ప్రాపర్ స్ట్రాటజీస్ ని వాడి క్యాలెండర్ స్ప్రెడ్స్ ని వాడి ఎలా అయితే మార్జిన్స్ ని తగ్గించుకుంటుంటారో వాటిని రిమూవ్ చేసేలా సెబీ వాళ్ళు రూల్స్ తీసుకోరాబోతున్నారని మనీ కంట్రోల్ వాళ్ళు అయితే ఎక్స్క్లూజివ్ గా రిపోర్ట్ ని పబ్లిష్ చేస్తున్నారు. ఇది ఇంకా అనౌన్స్ అవ్వలేదు, కానీ ఒకవేళ అనౌన్స్ అవుతూ ఉంటే మాత్రం ఆప్షన్స్ సెల్ చేసే వాళ్ళకి పర్టికులర్ గా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. నెక్స్ట్ స్పార్క్ కంపెనీ ఉంది కదా, సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ, వీళ్ళు యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళకి గతంలో రిజెక్ట్ అయిన న్యూ డ్రగ్ అప్లికేషన్ రిలేటెడ్ గా రీసబ్మిషన్ అయితే చేశారు. PDP 7163 రిలేటెడ్ గా జూలై 2023 లో ఈ డ్రగ్ రిలేటెడ్ గా గతంలో వాళ్ళు కంప్లీట్ రెస్పాన్స్ లెటర్ ని సబ్మిట్ చేసినప్పుడు అది ముందుకైతే వెళ్ళలేదు. అంటే ఈ డ్రగ్ రిలేటెడ్ గా ఇష్యూస్ ఉన్నాయని కాదు, థర్డ్ పార్టీ ఏపీఐ మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా అన్రిజాల్వ్డ్ ఫెసిలిటీ ఇన్స్పెక్షన్ రిలేటెడ్ కన్సర్న్స్ తో, డ్రగ్ రిలేటెడ్ గా కన్సర్న్స్ తో కాదు, వాటితో అప్పుడు ఆ పాయింట్ లో అది ముందుకు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ రీసబ్మిట్ అయితే చేశారు. సో డ్రగ్ రిలేటెడ్ గా గతంలో కూడా జూలై 2023 లో కూడా ఇటువంటి ఇష్యూస్ ని కూడా యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు చెప్పలేదు. కాబట్టి పాసిబుల్ ఈసారి డ్రగ్ ముందుకు వెళ్ళి ఇది ఆఫ్థాలమిక్ సస్పెన్షన్ అనమాట. బ్రిమోనిడిన్ టార్టరేట్ 0.35% కాన్సంట్రేషన్ తో ఉంటున్న సొల్యూషన్. దానికి స్పార్క్ వాళ్ళ ప్రొప్రైటరీ టెక్నాలజీ టెరాక్ట్ అనే ఒక టెక్నాలజీని యూజ్ చేసి, అంటే ఆ ప్రాసెస్ తో దాన్ని అయితే తయారు చేశారు. అది గ్లోకోమా అండ్ ఆక్యులర్ హైపర్ టెన్షన్ అంటారు. ఆ కండిషన్స్ లో ఈ ఒక సస్పెన్షన్ ని వాడతారు. సో ఇప్పుడు ఈ డ్రగ్ రిలేటెడ్ గా పాజిటివ్ అవుట్కమ్ వస్తుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇలా రీసబ్మిట్ చేశారనగానే స్టాక్ అయితే పెరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు మంచిగానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ సెబీ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుంది. ఆన్లైన్ లో చాలా ప్లాట్ఫామ్స్ మీకు బాండ్స్ ని అమ్మేస్తున్నాయని, కానీ చాలా ప్లాట్ఫామ్స్ కి రిజిస్టర్డ్ కాదని, అలా రిజిస్టర్ కాని ప్లాట్ఫామ్స్ లో మనం బాండ్స్ ని కొనిటే నష్టపోతామని సెబీ వాళ్ళు కొన్ని లింక్స్ ని ఇస్తూ ఎన్ఎస్సి బిఎస్సి లో వీటిని ఎలా చెక్ చేసుకోవాలో చెప్తున్నారు. ఆ లింక్స్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇలా వచ్చారంటే ఫస్ట్ ఇది ఎన్ఎస్సి రిలేటెడ్ గా ఏ ప్లాట్ఫామ్స్ రిజిస్టర్ అయ్యా అది మీకు ఒక పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. అలాగే ఇంకా బిఎస్సి కూడా క్లిక్ చేస్తే ఆ మెంబర్స్ ఒక లిస్ట్ మీకు ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ చేస్తే మీకు ఇలా ప్లాట్ఫామ్స్ అన్ని క్లియర్ గా కనిపిస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ బాండ్స్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీది రిజిస్టర్డ్ ప్లాట్ఫామా కాదా అని. ప్రీఫాబ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అగ్రెసివ్ గా ఎక్స్పాన్షన్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లయితే కనిపిస్తుంది. వీళ్ళు ఒక MOU ని కుదుర్చుకున్నారు మెస్కాట్ సౌత్ ఏషియా వాళ్ళతో. ఇందులో భాగంగా వీళ్ళు 110 crores పెట్టి ఫేజ్ 1 లో 50,000 tons దగ్గరగా వాళ్ళ కెపాసిటీస్ ని, ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ ఒక కెపాసిటీస్ ని పెంచుకోవాలని చూస్తున్నారని, తర్వాత ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3 ని కూడా అనౌన్స్ చేస్తారని అప్డేట్ అయితే చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఫ్రమ్ ప్రీఫాబ్. అండ్ ఫ్రెండ్స్, ఈ ఒక లింక్, ఈ వెబ్సైట్ ఒక లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ Q2 లో ఏ కంపెనీస్ మంచిగా నెంబర్స్ ని పోస్ట్ చేస్తాయి, సో దట్ ఆల్మోస్ట్ ఒక 50 స్టాక్స్ దగ్గరగా బెటర్ గా ప్రెసెంట్ ఉన్నాయని, వీటిని కొనొచ్చనేలా 6 బ్రోకర్స్ దగ్గరగా కొన్ని కంపెనీస్ ని అనాలిసిస్ చేస్తూ వాళ్ళ డేటా అయితే సబ్మిట్ చేస్తున్నారు. అందులో వాళ్ళు చెప్తున్నది చూడండి. ఎస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఏ స్టాక్స్ ని వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు, అండ్ యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఏ స్టాక్స్ ని రికమెండ్ చేస్తున్నారు. ఈ డేటా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. మోస్ట్లీ మీకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్
స్పేస్ లోను అండ్ కన్స్యూమర్ స్పేస్ లైక్ ఓరియంట్ ఎలక్ట్రిక్, ఆర్ఆర్ కాబల్, స్టవ్ క్రాఫ్ట్, వర్ల్ఫుల్, హిటాచి, క్రాంప్టన్, సో మెనీ సిరామిక్స్, ఈ స్పేస్ లో కూడా మీకు మెజారిటీ ఆఫ్ కంపెనీస్ కనిపిస్తాయి. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి కొంచెం కిందకు వచ్చారంటే ఇక్కడ మీకు ఆ స్టాక్స్ ఒక డేటా కనిపిస్తుంది. సెబీ లింక్ అండ్ ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. అండ్ గ్రోత్ స్టాక్ ఇవాళ కూడా పడింది, కానీ గుర్తుంచుకోండి రేపు వీళ్ళ రిజల్ట్స్ ఉన్నాయి. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వీళ్ళ రిజల్ట్స్ ఉన్నాయి, అది గమనించాలి. అండ్ December 10th గ్రో రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ ఒక లాక్ ఇన్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ 1 month లాక్ ఇన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ రోజు కూడా స్టాక్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ డే అనేది గుర్తుంచుకోవాలి. జస్ట్ యాజ్ ఎ రిమైండర్, రేపు రిజల్ట్స్ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో మన వాళ్ళు చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది కాబట్టి రేపు కూడా మార్కెట్ టైంలోనే రిజల్ట్స్ వస్తే వోలటైల్ గా స్టాక్ ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్ గురించి మాట్లాడుకోవాలి. గ్లోబల్ స్పిరిట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే QIPs ద్వారా 500 crores దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ ని రైజ్ చేయాలని చూస్తున్నారు. పర్టికులర్ గా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి ఈ డబ్బుల్ని ఫర్దర్ గా వాళ్ళ బిజినెస్ లో యూస్ చేస్తూ గ్రో అవ్వాలనేది వీళ్ళ ప్రయత్నం. నెక్స్ట్ మాన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. మాన్ ఇండస్ట్రీస్ వాళ్ళు అరామ్కో ఏషియా వాళ్ళతో MOU ని కుదుర్చుకొని లాంగ్ టర్మ్ సప్లై అగ్రిమెంట్ లో ఎంటర్ అవుతున్నారని, ఇందులో భాగంగా సౌదీ అరేబియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా ఎస్టాబ్లిష్ చేసి బిజినెస్ రిలేటెడ్ గా గ్రో అవుతారనేలా మాన్ ఇండస్ట్రీస్ వాళ్ళు అప్డేట్ అయితే చేశారు. ఈ అగ్రిమెంట్ నెక్స్ట్ 5 years కి వ్యాలిడ్ గా ఉంటుందని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక కొత్త ప్రొడక్ట్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇది ఒక విస్కీ, సెవెల్ ఐలాండ్స్ అనే పేరుతో. ఆఫ్టర్ ఇంపీరియల్ బ్లూ ఒక అక్విజిషన్ తర్వాత ఈ విస్కీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా వీళ్ళు ఫోకస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు వీళ్ళు రిలీజ్ చేస్తున్న ఇంపార్టెంట్ డాక్యుమెంట్ లో మీరు గమనిస్తే మధుసూదన్ కేలా గారు ఉన్నారు కదా, తనకు సంబంధించిన సింగులారిటీ ఈక్విటీ ఫండ్ కి 34 lakh దగ్గరగా షేర్స్ ని వీళ్ళు అలాట్ చేస్తున్నట్లు కూడా మనకి డేటా కనిపిస్తుంది. విత్ దిస్ 2 updates ఇవాళ స్టాక్ అయితే కొంత బజ్ లో ఉంది. నెక్స్ట్ NBCC గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 2966 crore విలువ చేసే ఆర్డర్స్ నాగ్పూర్ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ NMRDA వాళ్ళ దగ్గర నుంచి లభించాయని అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మ్యాక్స్ ఫైనాన్షియల్ గురించి మాట్లాడుకోవాలి. మ్యాక్స్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ పాజిటివ్ అప్డేట్ ఉంది. అది డైరెక్ట్ గా ఈ కంపెనీకి రిలేట్ అవుతున్నది కాదు. ఇష్యూ ఏంటంటే శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళని వాళ్ళ నాన్ ఇన్సూరెన్స్ హోల్డింగ్ కంపెనీతో మర్జర్ కి IRDA వాళ్ళు ఒప్పుకోలేదు. బికాస్ శ్రీరామ్ గ్రూప్ అనేది ఒక నాన్ ఇన్సూరెన్స్ కంపెనీ. నాన్ ఇన్సూరెన్స్ హోల్డింగ్ కంపెనీలోకి ఇన్సూరెన్స్ బిజినెస్ ఎలా మర్జ్ అవుతుందని వాళ్ళు అడ్డుపడ్డారు. ఇన్ఫాక్ట్ సుప్రీం కోర్టులో కూడా అపీల్ పెట్టారు. కానీ దాన్ని ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నట్టు IRDA వాళ్ళు అయితే అప్డేట్ చేశారు. ఇది మ్యాక్స్ ఫైనాన్స్ వాళ్ళకి మంచిది. బికాస్ ఈ సిమిలర్ రీస్ట్రక్చరింగ్ లో మ్యాక్స్ ఫైనాన్స్ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు కాబట్టి, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వీళ్ళ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఇటువంటి ఇష్యూస్ ఫ్రమ్ IRDA ఉండవనేలా ఇన్సూరెన్స్ వాళ్ళు నాన్ ఇన్సూరెన్స్ వాళ్ళతో కూడా హోల్డింగ్ కంపెనీతో కూడా మర్జర్ అవ్వచ్చనేలా పాత్ అయితే మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళకి క్లియర్ గా ఉంటున్నట్టు. బికాస్ మ్యాక్స్ ఫైనాన్షియల్ ని యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ లో కదా మర్జ్ చేయాలనుకున్నారు. అండ్ అలా జరిగి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ సెపరేట్ గా లిస్ట్ అయింది అనుకోండి మార్కెట్ లో, హోల్డింగ్ కంపెనీ డిస్కౌంట్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఓవరాల్ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళకి ఇది మంచిదిగానే మనం చూడాలి. నెక్స్ట్ కర్ణాటక ప్రభుత్వం IT ఎంప్లాయీస్ కి పర్సన్ కి 50,000 రూపాయల లెక్కన ప్రతి ఎంప్లాయీకి ఇస్తుందని, కానీ ఎవరికి ఇస్తుందంటే అతను పనిచేస్తున్న ఆర్గనైజేషన్ బెంగళూరు నుంచి వేరే ప్రాంతాలకి తన ఆఫీసుల్ని షిఫ్ట్ చేస్తే అప్పుడు ఇస్తుందని చెప్తున్నారు. ఏంటి లాజిక్, ఎందుకు షిఫ్ట్ చేయాలి? ప్రెసెంట్ బెంగళూరులోనే IT కంపెనీస్ అన్ని ఎక్కువగా వస్తూ ఉండడం కారణంగా అండ్ కమింగ్ టైమ్స్ లో కూడా ఎక్కువ స్టార్ట్అప్స్ 25,000 దగ్గరగా స్టార్ట్అప్స్ కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా ఇండియాలో గ్రో అవుతాయి. కాబట్టి ఈ ఒక డిమాండ్ బెంగళూరుకి ఎక్కువ ఫోకస్ అయితే ఎక్కువ ప్రాబ్లం బెంగళూరులో నివసించే వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి బెంగళూరు నుంచి కాకుండా ఇంకొంత దూరంగా కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు కానీ ఏదైనా కంపెనీ తమ ఎంప్లాయీస్ ని షిఫ్ట్ చేయాలని ఆలోచిస్తుంటే అలా షిఫ్ట్ చేయడానికి కావాల్సిన ఖర్చు, ఎంప్లాయీస్ ని మూవ్ చేయడానికి అయ్యే ఖర్చు అప్ టు 50,000 రూపీస్ వరకు ప్రభుత్వమే భరిస్తుందని, వన్ టైం రీలొకేషన్ ఇన్సెంటివ్ లో భాగంగా అప్ టు 50,000 రూపీస్ పర్ ఎంప్లాయ్ వాళ్ళు ఇస్తారనేలా గవర్నమెంట్ ఒక పాలసీని అప్రూవ్ చేసి బ్లూ ప్రింట్ లో థర్స్డే రిలీజ్ చేశారు. ఏ ప్రాంతాలకు వెళ్ళడానికి అనుమతిస్తున్నారు? మైసూరు, మంగళూరు, హుబ్లీ అండ్ ఇలా ఇక్కడ మీకు హైలైట్ చేస్తున్న ఇతర ప్రాంతాలకు కూడా వెళ్తున్న వాళ్ళకి మాత్రమే ఈ 50,000 రూపాయల బెనిఫిట్ పర్ ఎంప్లాయ్ అయితే ప్రభుత్వం ఇవ్వనుంది. HSBC వాళ్ళు మెటల్స్ రిలేటెడ్ గా, మెటల్ అండ్ మైనింగ్ స్పేస్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. అందులో వాళ్ళు కొన్ని కంపెనీస్ రిలేటెడ్ గా బై చెప్తున్నారు, కొన్ని కంపెనీస్ ని హోల్డ్ అంటున్నారు, కొన్ని కంపెనీస్ ని తగ్గించుకొని రెడ్యూస్ అంటున్నారు. బై చెప్తున్నవి అయితే హిందాల్కో, నాల్కో, టాటా స్టీల్, హోల్డ్ అంటున్నవి హిందూజింక్, కోల్ ఇండియా, తగ్గించుకోమని చెప్తున్నది సెయిల్ అండ్ NMDC. దాని రిలేటెడ్ గా టార్గెట్స్ ని కూడా వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇమేజ్ క్లారిటీ లేకపోతూ ఉంటే ఇప్పుడు ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇంకొంచెం క్లియర్ గా ఉంటుంది. ఎంతెంత పెరుగుతాయి అనుకుంటున్నారు అండ్ రెడ్యూస్ అవుతున్నవి ఎంతెంత పడతాయి అనుకుంటున్నారు అనే డేటా ఇక్కడ మీకు ఉంటుంది. ఇది HSBC వాళ్ళ రిపోర్ట్. వాటక్ వాబాగ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక లార్జ్ ఆర్డర్ $70 million విలువ చేసే ఆర్డర్ నేపాల్ రిలేటెడ్ గా లభించిందని, ఆల్మోస్ట్ 660 crores విలువ చేసే ఆర్డర్ వీళ్ళకి నేపాల్ రిలేటెడ్ గా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పరంగా లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ రిలయన్స్
రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు పెట్ కేర్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. వాగీస్ అనే బ్రాండ్ నేమ్ తో హై క్వాలిటీ పెట్ ఫుడ్ లో కూడా అఫోర్డబుల్ ప్రైసెస్ లో వీళ్ళు ఎంటర్ అవుతున్నారని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. పెట్స్ రిలేటెడ్ గా ఈ మధ్య ఏది పడితే అది నార్మల్ అన్నం పెట్టడం లేకపోతే చిన్న చిన్నవి పెట్టడం అలా చెయ్యరు కొంతమంది. స్పెషల్ గా వాటి రిలేటెడ్ గా ఉంటున్న ప్రొడక్ట్స్ ని, ఫుడ్ ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. ఆ స్పేస్ కూడా మంచి గ్రోత్ అయితే ఉంది. ఆ స్పేస్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నట్లయితే చెప్తూ ఉన్నారు. సీజీ పవర్ వాళ్ళకి 365 crores విలువ చేసే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్, ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చిందని, దీని రిలేటెడ్ గా వీళ్ళు ఫర్దర్ గా వర్క్ చేస్తున్నారు. దీనికి అగేనెస్ట్ గా అపీల్ కూడా వెళ్తారని సీజీ పవర్ వాళ్ళు చెప్తున్నారు. ట్రాన్స్ రైల్ లైటనింగ్ వాళ్ళకి 548 crore విలువ చేసే న్యూ ఆర్డర్స్ ఇంటర్నేషనల్ ట్రాన్స్మిషన్ లైన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా లభించాయి ఫ్రమ్ MENA రీజియన్ అని. MENA అంటే మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా. ఇలా ఎక్స్చేంజెస్ కి వీళ్ళు చెప్పారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.